నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సినిమా. ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా దాదాపు 3,500 కోట్ల పాటు 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది అనేది ఒక అంశం. అందులో ప్రధానంగా కల్తీ మద్యం విక్రయాల ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయారనేది మరో అంశం. తర్వాత దీని ద్వారా అత్యధికంగా ఈ డబ్బు సంపాదన కోసం ఈ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతుందో దానికి గండి కొడుతూ, అంటే నాన్ డిజిటల్ పేమెంట్స్ కార్యక్రమం నిర్వహించారనేది. అంటే ప్రభుత్వ వైన్ షాపుల్లో ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఎక్కువ శాతం నాన్ డిజిటల్ పేమెంట్స్ నిర్వహణ చేశారు. ఆ తర్వాత ఈ కల్తీ మద్యం తాగడం ద్వారా చాలామంది దాదాపు లక్షల్లో మానసిక రుగ్మతలకి లేదంటే చాలా డిసీజెస్తో బాధపడ్డారు. దాదాపు చాలామంది వేల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఇది కల్తీ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ మూడు అంశాలు, ఒకటి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ లిక్కర్నంతా కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు రూపంలో విక్రయాలు జరపటం. రెండు, డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ స్పిరిట్లో రంగులు కలిపి అమ్మేరు. ఈ డిస్టిలరీస్లో ఈ వైసీపీ కీలక నేతలే ఉన్నారనేది మరో అంశం. మనుషుల ప్రాణాలు పోవడానికి గల కారణమైనటువంటి ఈ నకిలీ మద్యం విక్రయాలు జరిపినది ఒక అంశం. ఇంకో అంశం ఏంటి అంటే 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని ఈ అంశాలు. సరే, 3,500 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న అంశంలో అది ప్రభుత్వం చాలా సీరియస్గా ఒక ఇన్వెస్టిగేషన్, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో విచారణ జరుగుతుంది. దానికి ఇప్పటికీ చాలామంది అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సరే, ఇందులో ఇంకొక ప్రధాన అంశం ఏంటి అంటే కల్తీ మద్యం ద్వారా ప్రాణాలు కోల్పోయారు, చాలామంది హాస్పిటల్ పాలయ్యారు, అనేక వ్యాధులతో బాధపడ్డారు. కల్తీ మద్యం తాగడం ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయాయని చెప్పనేది ఇంకో అంశం. సరే, డిజిటల్ పేమెంట్ జరపలేదు కాబట్టి ఫస్ట్ ఉన్న దానికే లింకుగా ఈ డిజిటల్ పేమెంట్ జరపడం ఏంటంటే నగదు లావాదేవీల రూపంలో కొట్టేశారని. ఈ రెండింటికి మధ్య ఏంటంటే లిక్కరు ఎవరిస్తున్నారు అంటే నాన్ పెయిడ్ లిక్కర్ని తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు జరపడం ద్వారా, కానీ టెస్టెడ్ కూడా లేకుండా, టెస్టెడ్ లిక్కర్ కాకుండా నాన్ టెస్టెడ్ లిక్కరు తీసుకురావడం, నాన్ పెయిడ్ లిక్కర్ తీసుకురావడం ద్వారా ఏ మద్యం అమ్మారు, ఎంత అమ్మారు, ఎక్కడ అమ్మారు, ఎలా అమ్మారో తెలియకుండా వేల కోట్ల రూపాయలు అంచనాలు, అంటే 3,500 కోట్ల రూపాయలు అంచనా వేస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఈ మధ్యకాలంలో టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, అంటే మొదటి నుంచి టీడీపీ ఉన్నటువంటి వ్యక్తులు కాదు, మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చినటువంటి వ్యక్తులు సౌత్ ఆఫ్రికాలో చీఫ్ లిక్కర్ కంపెనీలు ఉన్నాయని, మోల చెరువులో ఆ లిక్కర్ని డంప్ చేస్తున్నారని, అది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఆ లిక్కర్ని అమ్ముతున్నారనే దాని మీద ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చిన మరుక్షణమే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇమీడియట్గా వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అరెస్ట్ చేయండి, విచారణ చేయండి, ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకటే అని చెప్పి అన్నారు, ఇచ్చారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దీని మీద ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే లిక్కర్ కేసును డైవర్ట్ చేయడానికి ఆయన గళం ఎత్తారు. ఏమంటారంటే ఈ లిక్కర్ కేసు అవన్నీ కూడా పాతయన్నీ కూడా, అంటే లోకల్ చీఫ్ లిక్కర్ కేసుని స్టేట్ వైడ్ ఇష్యూగా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు చాలా బలంగా. అదైతే చాలా స్పష్టంగా కనపడుతుంది ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కానీ, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానంలో కానీ. స్టేట్ వైడ్గా కల్తీ మద్యం దాగి చనిపోయినటువంటి ప్రాణాలు అవి అంశం కానీ, అదే జరిగినటువంటి 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన అంశాలు కానీ, ఇతర డిజిటల్ పేమెంట్ జరపకుండా చేసినటువంటి కానీ, టెస్టెడ్ లేనటువంటి లిక్కర్ని అమ్మడం కానీ, ఈ డిస్టిలరీస్ విషయంలో మిథున్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు, చైన్ లింక్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేసినటువంటి అవినీతి కానీ, దానికి సంబంధించిన అంశాలు కానీ పక్కకు నెట్టేసేప్పుడు పక్కకి పోయే విధంగా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నాకు రెండు అంశాలు అంటే అర్థం కావట్లేదు.
ప్రధానంగా మనం చూస్తే లిక్కర్ కేసు అని చెప్పని టీడీపీ భావజాల మీడియా అంతా కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా రాద్ధాంతం చేశారు. అదిగో సిట్ ఇన్వెస్టిగేషన్ అన్నారు, ఇక్కడ అరెస్ట్ అన్నారు, భారతీయ అరెస్ట్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్నారు. మరి అరెస్టులు ఎందుకు ఆగిపోయాయి అనేది కూటమి ప్రభుత్వం చెప్పాలి. తర్వాత ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. పెద్ద స్క్రీన్ పెట్టి ఈ స్క్రీన్ మీద వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, పర్మిట్ రూములు విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చేశారు, చీప్ లిక్కర్ని తాగి జనం చచ్చిపోతూ ఉన్నారని చెప్తున్నారు. మరి ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎంతమంది ఇప్పటివరకు ఈ చీప్ లిక్కర్ తాగి చనిపోయారు అనేది, మరి ఎందుకు చీప్ లిక్కర్ తాగి చనిపోయారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణలకు ఎందుకు బలమైనటువంటి సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అసమర్థత, ఈ ప్రభుత్వ అసమర్థత. లేదు అంటే కనుక జగన్మోహన్ రెడ్డిని కాపాడేదానికి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని తాము మోస్తున్నటువంటి వ్యక్తులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప వ్యక్తుల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసుని తూచ్ అంటే పక్కన పెట్టేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద తీసుకొస్తున్నటువంటి లిక్కరు ఈ కల్తీ మద్యం అంశాన్ని ఎందుకు కల్తీ మద్యం విషయాన్ని ఎందుకు అంత బలంగా తీసుకురాగలుగుతున్నారా? అసలు ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది నెలలుగా, ఒక 5-6 నెలలుగా జరుగుతున్నటువంటి పెద్ద చర్చ, పెద్ద రాద్ధాంతం, పెద్ద రచ్చ ఏంటి అంటే కల్తీ మద్యం, నాన్ డిజిటల్ పేమెంట్స్, అదేవిధంగా 3,500 కోట్ల రూపాయలు దాదాపు అప్పుడు ప్రభుత్వం దోచేసింది అనేది. దానికి కింగ్ పిన్ అన్నారు, బిగ్ బాస్ అన్నారు, అంతిమ లబ్ధిదారు అన్నారు, అది జగన్మోహన్ రెడ్డి అన్నారు. భారతీ రెడ్డి పాత్ర కూడా ఇందులో ఉంది అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి దాకా కనీసం ఒక నోటీసు ఆయన ఇంటి గోడ దాకా కూడా అంటించలేదు. యథేచ్ఛగా ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి నుంచి బెంగళూరు తిరుగుతూనే ఉన్నారు. ప్రజలు ఈ ఎయిర్పోర్ట్ దగ్గర సమీకరించుకొచ్చేటువంటి ప్రజలు సీఎం నినాదాలు చేస్తూ ఉన్నారు. వైసీపీ నేతలందరూ కూడా ఎప్పటికీ రోడ్డు మీదకి వచ్చి యథావిధిగా ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉన్నారు. మరి ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా స్పందిస్తుంది? అంటే జగన్ అవినీతి చేసిన అరెస్టు చేస్తే ఆ రాజకీయాల్లో సమీకరణలు మారతాయని చెప్పని కూటమి ప్రభుత్వం భయపడుతుందా? చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడా? మరి ఈ అంశాన్ని స్పష్టత, అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాతే ఇలాంటి కొన్ని క్లారిటీ ఇచ్చి ప్రజలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు డైనమల్లా పడతారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పిచ్చితనం అన్నారు చాలామంది మేధావులు. ఆయన అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకోవడమే అన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం వల్ల ఇంకా బలవంతుడిగా తయారవుతాడు, ప్రజల్లో ఆయన మీద సానుభూతి పెరుగుతుంది అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు ఆయన దృష్టికి తీసుకుంటున్నారా? అంటే అవినీతి చేసిన ప్రజల్లో సానుభూతి పెరిగింది అంటే అవినీతి పరులని ప్రజలు సానుభూతి చూపించి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా? ఇలాంటి అన్నిటికీ క్లారిటీస్ కలవటి ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయలేదని చెప్పి సానుభూతి చూపిస్తారా? ప్రజలు ఈ అంశంలో క్లారిటీతో ఉండాలి. సేమ్ టైము అవినీతి పరులైనా సరే ప్రజలు ఏదో ఒక సానుభూతి, సింపతి చూపించేటువంటి క్రమంలో ఉండాలి. నాయకులు కూడా దానికి స్పష్టత ఇవ్వాలి. సరే, ఈ విషయం పక్కన, ఈ విషయం ఒక అంశం అయితే, మరి ఇంకొక అంశం ఏంటి అంటే, మరి ఈరోజు ఈ లిక్కర్ స్కాము, ఏ కల్తీ మద్యంకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వమే చేస్తున్నటువంటి ఈ నిరాధారమైనటువంటి వ్యాఖ్యలకి ప్రభుత్వం రేపొద్దునైనా సరే, అంటే భవిష్యత్తులో అయినా సరే, ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి లిక్కరు ఆ వ్యవహారం, ఆ నూతన విధానాలు, ఆ పాలసీలు, జరిగినటువంటి అవినీతి అంతా కూడా ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప దోషం చూపించడానికి ప్రయత్నం ఇప్పటికైనా చేస్తారా? అంటే ప్రిలిమినరీ షార్ట్ షీటు వరకు ఓకే, తర్వాత దర్యాప్తు ముందేంటి వెనకేంటి, ఏం జరిగింది, సిట్ దర్యాప్తు ఏంటి అనేది చెప్పలేదు. మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది, మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది, అదేవిధంగా ధనంజయ రెడ్డి బెయిల్ వచ్చింది, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ వచ్చింది, ఆ తర్వాత బాలాజీ గోవిందప్పకి బెయిల్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఫ్రీ అయిపోయారు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా ఈ మిథున్ రెడ్డి ద్వారా అమ్మినటువంటి కల్తీ మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా అటు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి నిధులు మళ్ళీ అనేది ఉంది. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద యాక్షన్ లేదు, మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద యాక్షన్ లేదు, మరి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. మరి ఈ అన్నిటికీ కూటమి ప్రభుత్వం ఏ ఆన్సర్ చేస్తూ ఉంది? ఇవన్నీ కూడా ప్రజలు
ఆ ప్రజలకు అర్థం కానటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో చూపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు సిట్టే దర్యాప్తు చేస్తుంది అనేది చెప్పట్లేదు. ఇందులో ప్రభుత్వం బలహీనంగా ఉందా, లేదంటే దర్యాప్తు సంస్థ బలహీనంగా ఉందా, ఎవరితో ఆలోచించబడ్డారు? ఇప్పటిదాకా లీగల్ టీం ఉంది. బెయిల్స్ వస్తుంటే లీగల్ టీం పక్క నుంచి వాళ్ళ బెయిల్ వస్తుంటే వీళ్ళు ఏసీబీ కోర్టులో బెయిల్ ఇస్తూ ఉంటారు, వీళ్ళు హైకోర్టులో దాని మీద అప్పీల్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ బాలాజీ గోవిందప్ప విషయంలోనూ, పెద్ద ధనంజయ రెడ్డి విషయంలోనూ, కృష్ణమోహన్ విషయంలోనూ ఆల్రెడీ హైకోర్టులో అప్పీల్ అప్పీల్ చేశారు. అది రిజర్వ్ చేసి ఉంచారు. ఆ రిజర్వ్ దాని మీద ఏ క్లారిటీ కోర్టు నుంచి, హైకోర్టు నుంచి రాకుండానే ఏసీబీ కోర్టు నుంచి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. మరి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చే అంత పెద్ద శక్తులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు పనిచేస్తూ ఉన్నారు? న్యాయ వ్యవస్థల్ని అంటే ఈ బెయిల్స్ కన్నిటికి కూడా వెనకాల ఏదైనా మంత్రాంగం నడుస్తుందా? ఇప్పుడు నడిపోయి న్యాయ వ్యవస్థల్ని, న్యాయమూర్తుల్ని కొన్ని అంశాలను అంటగడుతూ ఉంటాము. సరే, కొన్ని అంశాలను అంటగట్టే ముందు ఇక్కడ ప్రభుత్వం, పాలకులు ఏం చేస్తున్నారు? అసలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థ పూర్తిగా ఏ స్థాయిలో దర్యాప్తు చేసింది? బెయిల్ ఇస్తున్నామంటే, న్యాయస్థానాలు బెయిల్ ఇస్తున్నాయి అంటే దర్యాప్తులో లోపాలు ఉన్నట్టే కదా. సో ఇవన్నింటినీ కూడా ప్రజలకి క్లారిటీస్ ఇవ్వాలి. క్లారిటీ లేనటువంటి సంభాషణతో, లేదా క్లారిటీ లేనటువంటి రాజకీయాలు, లేదంటే క్లారిటీ లేనటువంటి ఆరోపణలు చేసుకుంటా పోతే ఎవరు దొంగ, ఎవరు దొర తెలియనటువంటి పరిస్థితులు ప్రభుత్వం దాపరిస్తాయి. దొంగతనం చేసి 3,500 కోట్లకు సంబంధించినటువంటి లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు ప్రిలిమినరీ ప్యారాషీట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 15 నెలలు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మీద కల్తీ మద్యం అమ్మారని చెప్తూ ఉన్నారు. కల్తీ మద్యం ప్రాణాలు తీశారంటున్నారు. మరి అంతకుముందు పోయిన ప్రాణాలకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఆయన మాట్లాడలేదు. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకి సమాధానం చెప్పలేదు. ప్రాజెక్టు మీద ఆయన మాట్లాడలేదు. ఈరోజు దొరికినటువంటి ఒక లోకల్ మద్యం కేసుకు సంబంధించినటువంటి ఒక స్కామ్కు లోకల్ మద్యం కేసు సంబంధించినటువంటి అంశం తెర మీద రావడం, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని వెనకేసుకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరిని వెనకేసుకు రాలేదు. వెంటనే చర్యలు తీసుకోగానే ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. మరి దీన్ని బట్టి ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు దొంగ, ఎవరు దొర అనేది తెలియనటువంటి గందరగోళంలో ప్రజలు జుట్లు పీక్కోవాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నిస్సిగ్గుగా మాత్రం జగన్మోహన్ రెడ్డి యథాలాపంతో మాత్రం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.